జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పై లైంగిక ఆరోపణల్ని ఖండించారు తల్లి ప్రమీల. తన కొడుకు అమాయకుడు అంటున్నారు ప్రమీల. కులం పేరు చెప్పి ఆమె నా కొడుకుకు దగ్గరైంది, ఆ తర్వాత ఇంటికి రావడం మొదలుపెట్టింది. తర్వాత పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్లు చేసేది, పెళ్లి చేసుకోవాలంటూ బ్లాక్ మెయిల్ మొదలుపెట్టింది అని అంశంపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామంటున్నారు ప్రమీల. ఏం తెలుస్తుంది, ఏం తెలుస్తా మాకు తెలియదు ఎట్ట పరిచయం అయిందో కూడా మాకు తెలియదు. నా బిడ్డ నాశనం చేసి గబ్బు పట్టించి బయటికి లాగేసింది, నాశనం చేసి ఇంకేం చేస్తా, దాన్ని కోస్తామా, దేంట్లో కోస్తామని మేము ఎంతసేపు ట్రై చేసినాం. మేము అంతవరకు వద్దు ఆడబిడ్డ అని చెప్పి ఎంతవరకు మేము సామాజికంగా సామరస్యంగా వచ్చినాము. నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండేది. నా బిడ్డకు ఏం తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధివంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంగ్లేడు. వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మా బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి కానీ ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్ చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేస్తాం, 2 గంటలప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో, రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్లు చేస్తాం. నిద్రలే, మాకు తెల్లవారుతులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మరి టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటకు తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాలి, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది.